హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమాజంలో రోజు రోజుకి క్రైమ్ రేటు పెరిగిపోతుంది. తన సొంత కూతురే తల్లిని అతి కిరాతకంగా చంపిన ఘటన హైదరాబాద్ జీడిమెట్లకు సంబంధించిన ఏరియాలో, గాజుల రామవరంకి సంబంధించిన ఏరియాలో బయటపడింది. అయితే ఆ కూతురు కేవలం 16 ఏళ్ల వయసే, మైనర్ కాబట్టి పేరు చెప్పే పరిస్థితి అయితే లేదు. తను ఆ బాలిక ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తిని, పంగిళ్ళ శివ కుమార్ అనే వ్యక్తిని, నల్గొండ సంబంధించిన వ్యక్తిని అయితే ప్రేమించడం, ఆ ప్రేమించిన తరువాత ఈ అంజలి అనేది ఆమె తల్లి, అంజలి అనే ఆవిడ ఒప్పుకోకపోవడం, వాళ్ళిద్దరు ప్రేమకు అడ్డు రావడంతో ఖచ్చితంగా తల్లిని తొలగించుకోవాలని ఆ బాలిక అయితే ఆలోచించి ఎవరైతే పంగిళ్ళ శివ అతను సొంత తమ్ముడు, అతనికి 18 ఏళ్ళు యశ్వంత్ అని, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటికి పిలిపించి కూతురే తల్లిని పడుకున్నప్పుడు పేక పిసకడం జరిగింది. పేక పిసికిన తర్వాత ఆమె స్పృహ తప్పడంతో వాళ్ళిద్దరూ కూడా చనిపోయిందనుకుని వెళ్ళిపోయారు. అయితే ఆ బాలిక ఇంకా తల్లికి సంబంధించిన బాడీలో కదలికలు ఉండడంతో మళ్ళా వెంటనే వాళ్ళిద్దరిని కూడా పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఆమె ఇంకా మరణించలేదని వాళ్ళిద్దరికి తెలిసి యశ్వంత్ శివ అతి కిరాతకంగా పక్కన ఉన్న సుత్తితో రాడుతో తల మీద బాదిన తర్వాత తల్లి మరణించడం జరిగింది. అయితే ఈ దారుణాలన్నీ ఒక మైనర్ బాలిక తన ప్రేమను కాదని సొంత తల్లినే చంపడం జరిగింది. ప్రస్తుతం సమాజం ఏ రకంగా తయారైంది, ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా వల్ల ఏ రకమైన దారుణాలు జరుగుతున్నాయి అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే మన సమాజంలో చాలా మంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, ఇది సమాజం తప్పు కాదు, ఇప్పుడు మారుతున్న పరిస్థితులు కూడా క్లియర్ కట్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు విస్తృతంగా భావస్వేచ్ఛ ఎక్కువైపోయి, భావ ప్రకటన స్వేచ్ఛ కానివ్వండి, సమానత్వం అని కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రకరకాలుగా, అంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని కరెక్ట్ అయినప్పటికీ కూడా సమాజంలో ఒక నియమ నిబంధనలో, అది మతం పేరుతో కావచ్చు, వేరే ఏ పేరుతో అయినా కానివ్వండి, కొత్త అడ్డుకట్ట లేకపోవడం, ఇలాగా తల్లిని కూడా చంపే ప్రయత్నం జరిగిందంటే అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందనేది మనకు క్లియర్ కట్గా ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి మైనర్ కాబట్టి హోమ్కి అయితే ఆ అమ్మాయిని పంపించడం కూడా జరిగింది. అయితే ఈ ఘటన ప్రతి ఒక్కరూ సమాజంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ప్రస్తుతం సమాజంలో యూత్ ఏ రకంగా తయారయ్యారు. వారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఫోన్ దగ్గర పెట్టుకుని వాళ్ళ స్వేచ్ఛ ఇచ్చేసి ఫోన్లు వదిలేయడం, వారికి నచ్చినట్టుగా వారు రీల్స్ చేయడం, రకరకాలుగా వాళ్ళు సోషల్ మీడియాని తప్పుగా ఉపయోగించుకుని వాళ్ళు ఇప్పుడు వాళ్ళని మాత్రమే అనడానికి లేదు, ఇప్పుడు బయట జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, ఒక ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అశ్లీలత్వం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అశ్లీలత్వం, బయట సమాజంలో సినిమాలు అశ్లీలత్వం, ఏది ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేస్తే అందులో అశ్లీలత్వం, డబల్ మీనింగ్ మాటలు, ప్రతిదీ కూడా ఒక విపరీత ద్వారానే మనిషిలో, పిల్లల్లో కూడా తెలియని భావాలను వాళ్ళకి రేకెత్తిచ్చి తప్పుదారి పట్టే మార్గంలో క్లియర్ కట్గా వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళడం వల్ల ఈ రకమైన ఘటనలు జరుగుతున్నాయి అనేది కొంతమంది అభిప్రాయం చెప్తున్నారు. ఎందుకంటే తల్లినే చంపేసిందంటే అసలు మైండ్ సెట్ ఏంటనేది ఆశ్చర్యంగా కూడా ఉంది. సోషల్ మీడియాలో ప్రేమించేయడం, వాళ్ళు కాదన్నారని సొంత తల్లిని చంపేసింది. సోదరి, ఆ అమ్మాయికి ఇంకొక సోదరు కూడా ఉంది, ఆ అమ్మాయిని బయటికి పంపించేసి తల్లిని చంపించేసింది. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ప్రస్తుతం చెప్తుంది, నన్ను దూరంగా ఉంచేది, నన్ను ఎవరో మూడో వ్యక్తి కింద మాట్లాడేది, ఇవన్నీ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తల్లినే చంపేది సోదరి చిన్నపిల్ల కాబట్టి వదిలేసినట్టుగా అయితే తెలుస్తుంది ఈ ఘటనలో. మన సమాజంలో ప్రస్తుతం ఏ రకంగా తయారైందంటే, ఫోన్ ఓపెన్ చేసిన, బయటకు వెళ్ళిన, సినిమాలు చూసిన, టీవీలు చూసిన, ఏ రకంగా చూసినా సరే విపరీతమైన అశ్లీలత్వం, కామవాంఛలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, రకరకాలు, ఇవన్నీ కూడా మనుషులను విపరీతంగా ప్రేరేపించే విధంగా తయారయ్యాయని అయితే క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. ఇవన్నీ చూసుకుంటే ఇది ముందు కొంత అడ్డుకట్ట తల్లిదండ్రుల నుంచి రావాలి. ఖచ్చితంగా పిల్లలకి ఫోన్లు ఇవ్వడం వల్ల ఈ రకంగా పరిణామాలు వస్తున్నాయి. ఎందుకంటే మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోయి కేవలం ఈ వ్యామోహాలు, కోరికలు తీర్చుకోవడం పైనే ప్రతి ఒక్కరూ కూడా దృష్టి సారించి
ఆఖరికి తల్లిని కూడా చంపాలని ప్రయత్నించారంటే అలా చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లు పూర్తిగా వాళ్ళకి దూరం చేసి ఫోన్లు తగ్గిస్తేనే పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, వారి జీవితాలు కూడా బాగుంటాయి అంటూ చెప్తూ వాళ్ళిద్దరిని కూడా ఇప్పటికే రిమాండ్కి తరలించడం జరిగింది. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఏ రకంగా ఉన్నా సమాజంలో తీసుకోవాల్సిన చర్యలు మటుకు ప్రతి ఒక్కరూ ఏ రకంగా తీసుకుంటుంది మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.